ఇక ఏపీ విద్యాశాఖ కమిషనర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్లో చూద్దాం. ఎక్కడ కూడా మాకేం కంప్లైంట్స్ రాలేదు. దీనికి సంబంధించి చూస్తే మనకి టీసీఎస్ అయాన్ సెంటర్స్ 154 సెంటర్స్ పెట్టడం జరిగింది. ఇది కూడా 19 సెంటర్స్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లాంటి ప్లేసెస్ ఉన్నాయి. దీనికి ఇవన్నీ కూడా సెంటర్స్ని మన టీమ్స్ అలాగే టీసీఎస్ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి తగిన వసతులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయని తెలుసుకొని ఈ సెంటర్స్ అన్నిటిని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే హాల్ టికెట్స్ 35 నుంచి హాల్ టికెట్స్ ఆన్లైన్ అవైలబుల్ చేశాము. 87% ఎవరైతే క్యాండిడేట్స్కి ఏ సెంటర్ కావాలనుకున్నారో ఆ సెంటర్ కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. అలాగే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ సెషన్స్లో మనం కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. అంటే ఒకటే సబ్జెక్ట్ ఎగ్జాము డిఫరెంట్ డేట్స్లో చేసినప్పుడు డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ పేపర్స్ని ఒక నార్మలైజేషన్స్ స్కీమ్లో దాన్ని ఈక్వేట్ చేసి మనం ర్యాంక్స్ విడుదల చేయడం జరిగింది. ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది చాలా స్టాండర్డ్ సిస్టము. ఇది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే వేరే పిఎస్యూస్ కానీ లేకపోతే ఇటీవల హైకోర్టులో కూడా చేసిన రిక్రూట్మెంట్లో కూడా ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్స్, అంటే అప్లికేషన్ స్టేజ్ నుంచి కూడా హెల్ప్ డెస్క్స్ పెట్టి ఎప్పటికప్పుడు అప్లికెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. ఈ అప్లికేషన్ నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ గురించి వస్తాను. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ 89 సెషన్స్ ఉన్నాయి, ఒక 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 67 రకాల పోస్ట్స్ ఉన్నాయి, 24 డేస్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేశాం. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేస్తారు, ఈ క్వశ్చన్ పేపరు ఎందుకంత కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, ఎందుకు ఎవరు దీన్ని మ్యానిపులేట్ చేయలేరు, ఎవరికి యాక్సెస్ ఉండదు అనేది మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఒక్కొక్క సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇది 3,36,000 మంది ఎవరైతే అప్లై చేశారో వీళ్ళందరూ కూడా ఈ 24 డేస్లో డిఫరెంట్ డేస్లో ఎగ్జామ్స్ అపీర్ అవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ విడివిడిగా ఎస్సీఆర్టీ ఆఫీస్లోనే కూర్చొని అక్కడే క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తారు. సో ఏ ఒక్క ఎక్స్పర్ట్ తయారు చేయటం ఉండదు. కొంతమంది 6 నుంచి 10 మంది వరకు సబ్జెక్టుని బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తారు. ఈ క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసిన తర్వాత ఈ క్వశ్చన్ బ్యాంక్ని టీసీఎస్ సర్వర్లోకి మనకి క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎగ్జామ్ రోజున అది డీకోడ్ అయ్యి ఎన్క్రిప్షన్లో ఉన్నదాన్ని డీక్రిప్ట్ అయ్యి ప్రతి ఒక్క క్యాండిడేట్కి జంబల్డ్గా షఫల్డ్ సిస్టంలో డిఫరెంట్ ఫార్మాట్లో వాళ్ళకి వస్తుంది ఆన్లైన్. దిస్ ఈజ్ అ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ నేను చెప్తాను. ముందుగా దీంట్లో ఏంటంటే ఈ సుమారుగా ఒక్కొక్క సబ్జెక్ట్కి దాదాపు 3,000 క్వశ్చన్స్ క్వశ్చన్ బ్యాంక్లో ఉంటాయి. ఈ క్వశ్చన్ బ్యాంక్ని ఎవరికి యాక్సెస్ ఉండదు. వెరీ క్లియర్గా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే డెసిగ్నేటెడ్గా 2 డెసిగ్నేటెడ్ సీనియర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ బ్యాంక్ని కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్తో కానీ లేకపోతే అప్లోడింగ్ ఇన్ టు ది సర్వర్ కానీ చేస్తారు. ఇతర ఏ ఎంప్లాయీస్కి దీనికి యాక్సెస్ ఉండదు. సో కాబట్టి వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, సిస్టమ్ ఈజ్ ఫుల్ ప్రూఫ్. ఈ ఒక్కొక్కళ్ళు ఏదైతే ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఉన్నాయో అందుకని మీరు చూస్తే దాదాపు 42,000 క్వశ్చన్స్కి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయడం అయింది.